నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీలో బిగ్ ఫైట్ నడుస్తుంది. బీఆర్ఎస్ బీ ఫామ్ పై జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ గాంధీ భవన్లో ప్రత్యక్షమవడంపై హస్తం పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బగ్గుమన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లు సంజయ్ పై గులాబీ దళం స్పీకర్ కు ఇటు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. సంజయ్ సైతం తాను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు సందర్భానుసారం అనుచరులతో చెబుతున్నారు. మరోవైపు స్పీకర్ ముందు మాత్రం తాను పార్టీ మారదినట్లు చెబుతున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గాంధీ భవన్లో పార్టీ మీటింగ్ కు అటెండ్ అవడం ఆజ్ఞకి ఆజ్యం పోస్తుంది. బీఆర్ఎస్ ఇచ్చిన 10 మంది అనర్హత ఎమ్మెల్యేలో ఇప్పటికే 7గురిపై పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. మరోవైపు ఈ కేసులో ఈ మధ్య సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ దగ్గర మరో 3 ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన పిటిషన్లు స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. దానం నాగేందర్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రమశిక్షణ విచారణ విషయంలో గాంధీ భవన్ కు వచ్చారు. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు సందర్భంగా వారితో దానం నాగేందర్ కలిసి వచ్చారు. ఇక దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా బీఆర్ఎస్ తెలంగాణ భవన్ నుంచి కాంగ్రెస్ గాంధీ భవన్ కి పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో అనర్హత ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలు తారసపడటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇటు అనర్హత ఎమ్మెల్యేల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీలో బిగ్ ఫైట్ నడుస్తుంది. ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. ఓవర్ టు యూ. శాలిని, గుడ్ మార్నింగ్. సో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయం ఇది వాస్తవాన్ని చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు బాజాబ్తా వేదిక పైన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెప్పినా కానీ స్పీకర్ వాటిని ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. లేదు, టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, మా పార్టీతో సంబంధం అంటే కాంగ్రెస్ పార్టీలో లేరు అని సుప్రీంకోర్టుకి ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ మీద అఫిడవిట్ కూడా కావాలంటే కూడా సుప్రీంకోర్టు 2 వారాలు టైం ఇచ్చింది. సో అందులో 1 వారం అయిపోయింది. నెక్స్ట్ వీక్లో సుప్రీంకోర్టుకు స్పీకర్ ఏం చెప్తారు అన్నది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న కాళ యాదయ్య విషయంలో అదే చెప్పడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా సరైనటువంటి ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే నిన్న గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అక్కడికి వచ్చారు. సంజయ్ వచ్చినటువంటి క్రమంలో అదే జిల్లాకు చెందినటువంటి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ఆయన కూడా అక్కడికి వచ్చారు. ఆయన పక్కనే సంజయ్ని కూడా కూర్చోబెట్టారు. ఆయన ఎవరు వచ్చి కూర్చోడానికి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాంధీ భవన్లో ఏం పని? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ భవన్కి ఎందుకు వస్తారు? కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆయన ఎందుకుంటారని చెప్పేసి జీవన్ రెడ్డి నిన్న బయటకు వచ్చి చాలా సీరియస్గానే మాట్లాడారు. అఫ్కోర్స్ జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది. జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళను చంపేస్తున్నారు, పార్టీ మారొచ్చిన వాళ్ళు చంపేస్తున్నారు. ఇక్కడ మా కార్యకర్తలకు అంటే ఇన్నేళ్ల నుంచి జెండా పట్టుకొని మోస్తున్నటువంటి కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆయన జగిత్యాలకు వెళ్ళినప్పుడు, లేదంటే కరీంనగర్లో మంత్రి శ్రీధర్ బాబును కలవడం, లేదంటే మిగతా వాళ్ళు పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అయినా కానీ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం రాజకీయం నివురుగప్పిన నిప్పులానే ఉంటుంది. సో నిన్న గాంధీ భవన్ సాక్షిగా ఈ అంశం బయటపడ్డది. అయితే ఇది కేవలం మనం గాంధీ భవన్ వరకే చూస్తున్నాం, కానీ వాస్తవానికి చెప్పాలంటే కనుక ప్రతి నియోజకవర్గంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టెక్నికల్గా మారలేదు అని స్పీకర్ చెప్తున్నా, మారింది జనాలకు తెలుసు, మారింది కార్యకర్తలకు తెలుసు, మారింది ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు అన్నది మాత్రమే వాస్తవం.